అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక 1999 నుంచి ఒక్క సిద్ధారాఘవరావు విషయంలో తప్ప మిగిలిన అభ్యర్థుల విషయంలో వేమ వెంకట సుబ్బారావు పేరు నుంచి కూడా ఎందుకో ఆలస్యం జరగటంతో పాటుగా అకస్మాత్తుగా అప్పటి వరకు ప్రచారంలో లేని వాళ్ళు, నియోజకవర్గంలో ముందుగా పార్టీ సంబంధమైన ఏ కార్యక్రమాలకు ఖర్చు చేయని వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టిక్కెట్లు సాధించడం చూస్తుంటే సినీ హీరో మహేష్ బాబు ఒక సినిమాలో చెప్పిన డైలాగు కరెక్ట్ గా ఇందుకు సరిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఈ రోజు జరిగిన టీడీపీ అభ్యర్థి పేరును ప్రకటించిన విధానాన్ని చూసి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వచ్చామా అనేది కాదు, ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అని మహేష్ బాబు అనే డైలాగును అందరూ పోల్చుకుంటూ అనుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగా అప్పటి వరకు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరించి మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి సిద్ధారాఘవరావు దర్శి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వైసీపీలో చేరటంతో దర్శి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా మిగిలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 2024లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దర్శి నియోజకవర్గ టికెట్ ను ఆశించి టీడీపీ కోఆర్డినేటర్ గాను, నియోజకవర్గ ఇన్ఛార్జి గాను పమిడి రమేష్ 2 ఏళ్ల పాటుగా పార్టీ పటిష్టతకు విపరీతంగా పాటుపడటం జరిగింది. పార్టీ కేడర్ ను ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ పార్టీ కార్యక్రమాలకు విపరీతంగా ఖర్చు చేస్తూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే టీడీపీని నెంబర్ 1 గా ముందుకు నడిపిస్తూ దర్శి నగర పంచాయతీని గెలిపించి రికార్డు సృష్టించి సుమారుగా 5 కోట్లకు పైగా సొంత డబ్బును ఖర్చు చేసుకున్న పమిడి రమేష్ ను పార్టీ ఆదరించకుండా అపవాదులు అంటగట్టి పార్టీకి పమిడే దూరమయ్యేటట్లు చేసిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అనుకుంటున్నారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితి దర్శిలో అంతంత మాత్రంగానే ఉండగా దర్శి నియోజకవర్గంలో యువగళం యాత్ర లోకేష్ బాబు నిర్వహిస్తున్నప్పుడు గోరంట్ల రవికుమార్ తన వంతుగా ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలు బలంగా జరిగేటట్లు ఇప్పటి వరకు సహకరించారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన పొత్తు ఏర్పడగా ముందుగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు విపరీతంగా ఖర్చు చేసుకున్న అడ్వకేట్ వరికిటి నాగరాజు పార్టీల పొత్తు తర్వాత కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశారు. ఇదిలా ఉంటే జనసేన నాయకుడిగా గరికపాటి వెంకట్ దర్శి నియోజకవర్గంలో ప్రవేశించి వినూత్నమైన రీతిలో పార్టీ పటిష్టతను పెంచే కార్యక్రమాలు చేపట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల్లో మంచి గుర్తింపును సాధించడం కూడా జరిగింది. వీరందరూ 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గాని జనసేన తరఫున గాని దర్శి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారే. జనం కూడా వీళ్ల అభ్యర్థిత్వాన్ని గురించి చర్చించుకోవటం, పార్టీ అధిష్టానం కూడా వీళ్ల కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగిన విషయాలే. ఈ నాయకులు దర్శి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేయటం జరగ్గా ఇప్పుడు ఒక్కసారిగా గొట్టిపాటి లక్ష్మిని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన విధానం చూసి ఈ నాయకులతో పాటుగా సామాన్య జనం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడు వచ్చాం, ఏం చేశాం అనేది ముఖ్యం కాదని, ఇప్పుడే వచ్చిన బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అనే
హీరో డైలాగ్ కు సాక్ష్యంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం అంటే అదే కదా. ఏం జరగనుందో ఎదురు చూడాల్సిందే మరి.